శ్రోతలు నమస్కారం. 31 జనవరి ప్రజాయుద్ధ నౌక గద్దర్ 77వ జయంతి. గద్దర్ జయంతిని గద్దర్ ఫౌండేషన్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. గద్దర్ గారి అబ్బాయి సూర్యకిరణ్ గారు గద్దర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు. గద్దర్ అంటేనే ఆట పాట మాట, పాటకి ప్రతిరూపం ఆయన. ఒకసారి ఆయన్ని అన్నాన్ని పలకరించిన వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేరు. అంత ప్రేమగా, అంత ఆప్యాయతో మాట్లాడే వ్యక్తి ఆయన గద్దర్. గద్దర్ 77వ జయంతి సందర్భంగా ఏం కార్యక్రమాలు చేస్తున్నారో, అలాగే గద్దర్ ఫౌండేషన్ ఏ విధంగా గద్దర్ గారి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తుంది అనే అంశాన్ని గద్దర్ ఫౌండేషన్ తరఫున వారి అబ్బాయి సూర్యకిరణ్ గారితో ముచ్చట తెలుసుకుందాం. నమస్కారం అండి సూర్యకిరణ్. నమస్కారం సార్. గద్దర్ అనగానే ఒళ్ళు పులకరిస్తుంది ఎవరికన్నా సార్ ఆ పాట విన్నా కానీ, ఆయన మాట విన్నా కానీ. అవునండి. వారి అబ్బాయిగా మీకు ఎన్నో జ్ఞాపకాలు ఆయనతో ఉండొచ్చు. అవునండి. అందులో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా వారి జయంతిని నిర్వహిస్తుంది. మీరు అందులో భాగస్వాములు. అవును. ఈ కార్యక్రమాన్ని ఎలా మీరు నిర్వహిస్తున్నారు? 31వ తేదీ నాడు రవీంద్ర భారతిలో చేస్తున్నారని చెప్పి తెలిసింది. అవును. ఆ రోజు ఏం చేస్తున్నారని చెప్పండి. అలాగే మీ ఫౌండేషన్ యాక్టివిటీస్ కూడా. గదర్ ఫౌండేషన్ జనవరి 24 అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం, తదుపరి మేము 4 పుస్తకాలు తీసుకొచ్చాం. గద్దర్ వారసత్వం అంటే ప్రజలే గద్దరన్న వారసులు. నాన్న నిత్యం ప్రజలతోనే గడిపాడు. ఈ దేశంలో ఉన్న అసమానతలని సమానత్వం చేసుకోమన్నాడు. సో ఆ కార్యక్రమంలో తన వారసత్వాన్ని ప్రజలు కొనసాగిస్తున్నారు. ఆ కొనసాగింపులో భాగంగా నాన్న అనేక పాటలు, పోయట్రీ, తన ఆలోచన విధానాన్ని ప్రజల్లో ప్రవేశపెట్టారు. అవన్నీ మేము సమకూరుస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా పోయిన జయంతికి 2 పుస్తకాలు తీసుకొచ్చాం సార్. ఒకటి ప్రతి పాటకు తరగని గని గద్దర్, పాటల జీవకణం గద్దర్. ఈ 2 పుస్తకాలు పోయిన సంవత్సరం మనం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మనం విడుదల చేయడం జరిగింది ప్రజలకి. ప్రథమ వర్ధంతికి మళ్ళీ 2 పుస్తకాలు. ఆ పుస్తకాలు చాలా అండర్ గ్రౌండ్ అనే ఒక పుస్తకం. అంటే నాన్న ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే విపరీతమైన నిర్బంధం ఉందో, ప్రజలపైన, ప్రజాపక్షాన పోరాడుతున్న పైన ప్రతి ప్రభుత్వాలు నిర్బంధాలు విధిస్తూ వచ్చాయి. దాంట్లో నాన్న కూడా ఆయన వివిధ రాష్ట్రాల్లో తను ఉంటూ తన జ్ఞాపకాలని చిన్న చిన్న పోయమ్స్ ద్వారా తీసుకొచ్చారు. ఆ పుస్తకాలని మళ్ళీ మనం రీప్రింట్ చేశాము. వాటి పేరు అండర్ గ్రౌండ్. అంటే ఇప్పుడు మీరు ఈ తరగని కానీ గద్దర్ అనేది ఆయన గురించి ఆయన రాసుకున్నదా, లేకపోతే ఆయన గురించి వేరే వాళ్ళు రాసిన పుస్తకం అది? తరగని గని పాటల జీవకణం అనేది ఇవి పూర్తిగా నాన్న పాటల పైన తానే ఒక అధ్యయనం చేశారు. ఆ 2 పుస్తకాలు నాన్న ఉన్నప్పుడే తీసుకొచ్చారు. అవి చివరిగా ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడే అవి అక్కడికి చేరుకోవడం, కొన్ని మాత్రం సంతకాలు పెట్టి తన మిత్రులకు పంపించడం, మళ్ళీ నేను తిరిగి వస్తాను ప్రజల దగ్గరికి కూర్చొని నేను వాళ్ళకి ఇస్తాను అనుకునేది. దాన్ని మేము ప్రజలకు విస్తారంగా తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో పూర్తిగా నాన్న తాత్వికత, చింతన, పాటలు, ఆయన ఆలోచన విధానాన్ని సమకూర్చి పెట్టాం. సో ఇంకా దాదాపు ఒక 100 పుస్తకాల వరకు మేము సమకూర్చి పెట్టాం. అవన్నీ కూడా దశాల వారీగా ప్రజలకు అందించే కార్యక్రమంలో ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే గద్దర్ ఫౌండేషన్ తరఫున మీరు పుస్తకాలు తెస్తారు, బాగుంది. అంటే ఈ పుస్తకాలు కావాల్సిన రచనా ప్రణాళిక అంతా ఆయన వేసుకున్నారా? మొత్తం నాన్న వేసుకున్న ప్రణాళికే మేము ఆ ఏర్చి పేర్చుతూ వాటిని ప్రజలకు అందిస్తాం. సో ఇవన్నీ కూడా ఆయనకంత తీరిక దొరికిందా అని ఆశ్చర్యంగా ఉంది. నిత్యం ప్రజల్లో ఉన్నా కూడా ఆయన నిత్యం ఒక రీసెర్చ్ యాక్ట్ చేసేవాడు. ఆయన తనయుడుగా నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆయన రోజుకు ఒక 3 గంటలు 4 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకునేవాడు. తను నిరంతరం ఒక పరిశోధకుడుగా తన పరిశోధన చేస్తూ ఇంకా అనేక విషయాలు రాసి పెట్టారు. అవన్నీ కూడా మేము ఇప్పుడు రానున్న కొద్ది రోజుల్లో అవన్నీ కూడా ప్రజలకు అందించబోతా ఉన్నాం. అంత సమయం తాను కేటాయించేవారు. దాదాపు ప్రతి క్షణం ప్రజలతో ఉంటూ కూడా ఆయనకు సమయం తీసుకొని రాత్రి వేళల్లో కూర్చొని రాసేవాడు. అవన్నీ కూడా డిజిటలైజ్ చేసి రెడీగా ఉంచాం మేము. మీకు మీ నాన్నగారు గద్దర్ గారితో ఎట్లా ఉంటుంది? మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? నేను పెద్ద, తర్వాత తమ్ముడు లేట్ అతను చిరంజీవుడు డాక్టర్ జీవి చంద్రకిరణ్, తర్వాత చెల్లి. బహుశా ఎక్కువ ఇంట్లో ఉండేవాళ్ళు కాకపోవచ్చు.
మీరు పెరుగుతున్న కాలంలో. అవునండి. సో ఆయన ఉద్యమంలో తిరగటం, లేదా ప్రజల మధ్య ఉండటం, అరెస్ట్ కావటం, ఇట్లా చాలా ఉండే, అండర్ గ్రౌండ్ వెళ్ళటం, ఇలా చాలా జరిగాయి కదా. అవును. మేజర్గా నాన్న నాకు పరిశోధన పైన ఎక్కువగా అధ్యయనం చేయించేవాడు. సాహిత్యము, తర్వాత రాజకీయ విశ్లేషణ మరియు వీటిపైన అధ్యయనం చేయడం, నాతో చర్చల్లో పాల్గొనడం, అట్లాగే అన్ని రాజకీయ పార్టీల ముఖ్య వ్యక్తులతో నన్ను కనెక్ట్ చేసి పెట్టడం. నేను ఉద్యోగం చేస్తూ ప్రతిరోజు సాయంత్రం మా ఇద్దరి మధ్య రాజకీయమైన చర్చ జరిగేది, విశ్లేషణ జరిగేది. తను చాలా సున్నితంగా నేను చేసిన, నానిచ్చిన టాపిక్ పైన నేను చేసిన అధ్యయనాన్ని తను అర్థం చేసుకుంటూ, ఈ అధ్యయనం ఇలా చేయకూడదు, ఈ కోణాన్ని ఇలా అర్థం చేసుకోవాలి, ప్రజా కోణం ఎలా ఉంటుంది అని చెప్పేవాడు. ఉదాహరణకి రాజకీయ ఎత్తుగడ్డలు వేరు నాను, రాజకీయ కుట్రలు వేరు అనేవారు. అదేంటి నాన్న అనేవాని. సో వాటిని చాలా సువిశాలంగా భారతదేశంలో ప్రజా ఉద్యమాలను ఎలా అర్థం చేసుకోవాలి, ప్రజా ఉద్యమాలపై ఎలాంటి కుట్రలు జరుగుతాయి, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎలా నేపథ్యం ఉంటుంది అని చెప్పి తను నిత్యం నాకు, హీ వాజ్ ఎ ప్రీచర్ టు మీ. అండ్ ఎప్పుడు తను చెప్పేవాడు ఏమనంటే, నువ్వు నన్ను ప్రశ్న అడగాలి, నేను నీకు క్లాస్ చెప్పను అనేవాడు. సో ద డిఫరెంట్ వే. నానేం చెప్పేవాడు అంటే, నేను ప్రజల్లోకి వెళ్ళి పుస్తకం రాస్తాను, పుస్తకం రాసుకుని ప్రజలకు వెళ్ళి చెప్పను. సో నీ జీవితంలో నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి, నువ్వు అధ్యయనం చేయాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళు, నీకు అనిపించిన ప్రశ్నల్ని ప్రజల మధ్య కూర్చొని ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ నువ్వు అధ్యయనాన్ని నా ముందు ప్రవేశపెట్టాలి అన్నవాడు. సో ఈ కార్యక్రమం నేను గత 15-18 సంవత్సరాలు కొనసాగిస్తూ నాతో ప్రయాణం చేశాను. అట్లాగే వివిధ రాజకీయ పార్టీలతో, అధినేతలతో నాతో మాట్లాడిచ్చేవాడు. సో ఆ కార్యక్రమం నాకు ఇచ్చాడు. నేను ఇప్పటికీ అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఆయన స్థానికంగా ఉన్నట్టు ఆ మెస్కి ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు. అవును సార్. సో అందరూ కూడా ఆయన చుట్టూ చేరేవాళ్ళు. అవును సార్. సో కొంతమంది ఆయన చాలా గౌరవంగా లేచి నిలబడేవాళ్ళు. అవును సార్. సో ఎవరిని అడిగితే ఆయన చెప్తుండేవాళ్ళు. అవును సార్. ఒక విప్లవ పోరాటం నుంచి ఇటువైపు వచ్చారేమిటి అనే దానికి ఆయన సమాధానం చెప్తూ ఉండేవాళ్ళు. అవును సార్. అంటే ఆయన చెప్పేది ఏ చెప్పినా కూడా చాలా కన్విన్సింగ్గా ఉండేది ఒకటి. అవును సార్. అది చెప్పడంలో మనుషుల పట్ల ప్రేమ మాకు బాగా కనిపించేది. అవును సార్. అలాగే మీ అమ్మగారు బహుశా ఆయన ఈ ప్రజల మధ్య ఉన్నప్పుడు మిమ్మల్ని పెంచడం కానీ అంతా ఆవిడ చేశారు. అవును సార్. ఆవిడిచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తారు ఆవిడ, అవును సార్, అంటే ఏ రోజు ఆయన ఇంటి బాధ్యతలు తీసుకోవాలని అనుకోలేదు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అవును. మీ కుటుంబం అంతా కూడా ఆయన ప్రజల మనిషి అనేటువంటి ఒక భావంతో ఉన్నారేమో అనిపిస్తుంది. అంటే మేము చిన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి హిమాయత్నగర్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ హైదరాబాద్లో దించుతూ నన్ను తమ్ముడిని తాజ్మహల్ హోటల్లో మాకు టిఫిన్ చేయించి గులాబ్ జామ్ స్వీట్ తినిపించి నేను ఇప్పుడే వస్తాను నాన్న అని వెళ్ళిపోయారు. ఒక 7 సంవత్సరాల తర్వాత తను తిరిగి వచ్చాడు. సో అప్పుడు బషీర్బాగ్లో, అంటే అప్పుడు స్వర్గీయ ముఖ్యమంత్రి వర్యులు చెన్నారెడ్డి గారి టైంలో నిషేధం ఎత్తేస్తున్నాము, అందులో గద్దర్ గారిని ప్రజా జీవితంలోకి వచ్చి ఇక్కడ ప్రజా నిర్మాణంలో ఉండాలి అని కోరుకుని పిలుపునిచ్చినప్పుడు బషీర్బాగ్లో నాన్న అప్పుడు ఫస్ట్ టైం మేము చూడడం. అప్పుడు నన్ను గుర్తుపట్టాడు. తమ్ముని చూసి ఎక్కడ చంద్రబాబు అంటే, నీ చేయి పట్టుకుని నడిచేవాడే నీ రెండో కొడుకు అని చెప్పి. 7 ఏళ్ళ తర్వాత చూశారు మీరు? 7 ఏళ్ళ తర్వాత. సో ఆ జ్ఞాపకాలు, ఆ ఫొటోస్ కూడా ఇప్పుడు అధ్యయనం చేసే విద్యార్థులు అందరూ కూడా చేస్తూ నాకు పంపిస్తూ ఉన్నారు. సో మేము ఆ కలెక్షన్స్ అన్ని కూడా చేస్తూ ఉన్నాము. గద్దర్ ఫౌండేషన్ తరఫున ఒక వెబ్సైట్ చేసామండి. ఈ వెబ్సైట్ ఇంకా ప్రారంభ దశలో ఉంది. గద్దర్ foundation.org ఒక వెబ్సైట్ మేము క్రియేట్ చేసి పెట్టాము. సో దాంట్లో మేమందరం కూడా ఇంక కొద్ది రోజుల్లో దాన్ని పూర్తిగా యాక్టివేట్ చేస్తూ, దాంట్లో ప్రజల నుంచి వచ్చే వారి అభిప్రాయాల్ని, తర్వాత వచ్చేసి నాన్నతో కలిసి పనిచేసిన ఆడియోస్, వీడియోస్, తన అశేషంగా ప్రజలతో ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా మేము సమకూర్చి ఒక విశేషమైన పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేసి ప్రజలకు అందించాలనే మొదటి సంకల్పం గదర్ ఫౌండేషన్ తీసుకుంది. దాంట్లో భాగంగా ఈ జయంతికి కూడా మా పల్లె, నాన్న రాసిన పుస్తకం ఇది. అంటే పల్లెలు ఎట్లా ఉన్నాయి భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ భారతదేశంలో పల్లెలు ఎట్లా ఉన్నాయి, వాటి నేపథ్యం ఎలా ఉంది, ఆర్థిక, రాజకీయ, అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలం నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నాయని చెప్పేసి తను రాసిపెట్టిన ఆ పాటలు,
ఆ విశ్లేషణ పుస్తకం ఒకటి తీసుకొస్తా ఉన్నాం గదర్ ఫౌండేషన్ ద్వారా. తర్వాత ప్రతి పాటకు కథ ఉంది. అంటే ఒక పాట రాయడం అనేది గదర్ ఆసుగా నాన్నగారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రజల సమస్యని పాటగా మలిచి అది ప్రజలకు ఒక వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, వాయిస్ ఐకాన్గా, ప్రజాయుద్ధ నౌకగా పిలుచుకునే వ్యక్తిగా మలచడంలో సమస్యల పట్ల అవగాహన, వాటిని పరిష్కరించుకుని ఎట్లా ప్రజలకు అందించాలనే దాంట్లో తన కృషి ఏదైతే ఉందో దాన్ని విశ్లేషిస్తూ రాసిన పుస్తకమే ప్రతి పాటకు కథ ఉంది. ఈ 2 పుస్తకాలని 77వ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో అవి మనం రిలీజ్ చేస్తూ ఉన్నాం ప్రజలకు. ఈ పుస్తకాలు అందుబాటులో ఎట్లా ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ పబ్లికేషన్స్ వాళ్ళకి ఈ 4 పుస్తకాలు మనం మార్కెటింగ్కి ఇచ్చాము. ఇప్పటికి 4 సభలు కండక్ట్ చేశాం గదర్ ఫౌండేషన్ తరఫున. వరంగల్లో, సిద్దిపేటలో, తర్వాత April 6th కూడా పోయిన సంవత్సరం 24లో April 6th నాన్నపైన కాల్పులు జరిపి దాదాపు 25 ఏళ్ళు దాటింది. 1997 April 6th జరిగిన కాల్పుల సందర్భంగా ఆ రోజు కూడా గదర్ ఫౌండేషన్ తరఫున పాటాపై తూట అనే ఒక కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున సభని స్వచ్ఛందంగా పాల్గొని దాన్ని సక్సెస్ చేశారు. అక్కడ కూడా మనం పుస్తకాలని రిలీజ్ చేశాం. సో మనం ప్రతి చోట, ప్రతి జిల్లాలో ప్రతి ఆదివారమే మనం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు అందుబాటులో చేరువుగా ఉండాలని అశేషమైన ప్రజల్ని, అన్ని ప్రజా సంఘాలని, వివిధ రాజకీయ పార్టీలందరినీ కూడా మనం ప్రతినిధులుగా ఇన్వైట్ చేస్తూ ఈ పుస్తకాలపైన వారి అవగాహన, విశ్లేషణని అధ్యాపకులు, అకాడమిషియన్స్, రీసెర్చ్ స్టూడెంట్స్ ద్వారా, అట్లాగే ప్రజా సంఘాలు ఎక్కువగా పనిచేశాయి, ప్రజలు పనిచేశారు కాబట్టి వాళ్ళ విశ్లేషణని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారనే కోణాన్ని మనం సభలు పెడతా ఉన్నాం సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా చేస్తాం. అట్లాగే న్యూఢిల్లీ రాజధానిలో కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం, అక్కడ కూడా చేస్తాం. బాగుంది. గదర్ రచనలపై లేదంటే ఆయన పాటపై ఏమైనా పరిశోధన జరుగుతున్నాయి? నాన్న పాటలపై, జీవితాలపై పరిశోధన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉంది. ఆ సహకారం అందిన వెంటనే మనం స్కాలర్షిప్స్తో పాటు నాన్నపై చేయాలనుకునే వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. అవన్నిటిని కలెక్ట్ చేస్తూ ఉన్నాం. వివిధ కోణాల నుంచి అధ్యయనం జరుగుతూ ఉంది. వాళ్ళందరితో నేను టచ్లో ఉన్నాను. ముఖ్యంగా మనం చూస్తే 60 years ఆఫ్ మై విలేజ్, తన గ్రామాన్ని, తన పుట్టిన పెరిగిన తూప్రాన్ విలేజ్ని తను తెలంగాణ ఉద్యమంలో భాగంగా తర్వాత కూడా మొత్తం మెదక్ జిల్లా తిరిగి నా ఊరికి నేను ఏం చేయగలను అని చూసినప్పుడు అక్కడ ఒక చెక్ డ్యామ్ని నిర్మాణ దశలో క్రమంలో దాన్ని నిర్మాణం చేశారు. అంటే దాదాపు ఆ నిర్మాణంలో ఒక 500 నుంచి 600 ఎకరాలకు నీళ్లు ఆయకట్టను పెంచడం వల్ల పేద ప్రజలందరికీ ఎకరం, అరెకరం ఉన్న వాళ్ళకి అందరికి కూడా నీటి నిలబడడం ఆగడం ద్వారా తాగునీరు, సాగునీరు అందింది. సో ఇలాంటి అధ్యయనం అన్నీ కూడా ప్రజల చేత చేయించుకుంటున్నాం. రేపు 77వ జయంతి సందర్భంగా మై విలేజ్ ఆఫ్టర్ 60 years అనే అధ్యయనాన్ని డాక్టర్ నాగం కుమారస్వామి మాట్లాడబోతున్నారు. అంటే ఇది పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు కలిసి నాతో ప్రయాణం చేసిన పుస్తకం మీద మాట్లాడబోతున్నారు. ఇలాగా అనేక అకాడమిషియన్స్ నాతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఫౌండేషన్ ద్వారా మేము పిలుపునిస్తున్నాం, వచ్చి ప్రజల మీ గద్దరనని మరోసారి ఆవిష్కరించాల్సిందిగా. బాగుంది. అయితే ఆయనకి సంబంధించిన ఒక మ్యూజియం లాంటిది కానీ, ఒక రీసెర్చ్ సెంటర్ కానీ ఏమన్నా ఎస్టాబ్లిష్ చేస్తున్నారా? అవును సార్, ఇప్పుడు మేము ప్రయాణం చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్కి ఇచ్చిన సూచనల మేరకు మనకి ఇక్కడ నెక్లెస్ రోడ్లో ఒక కల్చరల్ మ్యూజియం అండ్ అధ్యయన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం చేసింది. దానికి వాటి కోసం అని చెప్పి ఎలా ఉంటే బాగుంటుంది, మీరు ఆ డిజైన్స్ చేయమని చెప్పారు. ఆ డిజైన్స్ని కూడా రేపు ప్రజల ముందు ప్రవేశపెట్టబోతా ఉన్నాం ప్రజా ఆమోదం కోసం. చివరిగా, అంటే ఆయన జీవితాన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళుగా, ఆయన వారసుడిగా మీరిచ్చేటువంటి సందేశం పెద్ద మాట అవుతుంది, కానీ మీరు
చెప్పే మాట ఏమిటి చివరిగా? ఎందుకంటే గుమ్మడి విఠల్గా ప్రారంభమైన ప్రయాణం గద్దర్గా మారిన తర్వాత ఎప్పుడైతే ఆయన గద్దర్ అని పేరు పెట్టినారో అప్పుడే ఆయన పూర్తిగా ప్రజల వారసత్వం అయిపోయారని చెప్పి అనుకోవాలి మనం. అవును సార్. అలాగే ప్రజలకి ప్రకృతికి సన్నిహితులు గద్దర్. ఇప్పుడు మనం చూస్తే కూడా సార్, ముఖ్యంగా గద్దర్ సాహిత్యం ప్రకృతి మరియు మానవీయ దృక్పథంతో మమేకమై ఉంది. నాన్న జీవితం ప్రజల కోసం, ఈ దేశం కోసం ఆయన అనేక రూపాల్లో సాహిత్య రూపంలో ప్రజలతో కలిసి పనిచేశారు. ద ట్రూ పేట్రియట్ ఆఫ్ అవర్ గ్రేట్ మదర్ ఇండియా అండ్ తూప్రాన్ బిడ్డ. ఎప్పటికీ తనయుడుగా ప్రజలే గద్దరన్న వారసులు. అట్లాగే నానేదైతే గత 10 ఏళ్ళుగా తన ఓటుని రిజిస్టర్ చేసుకున్నారు, భారత ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుండె కతుక్కొని ఈ భారత రాజ్యాంగం ఇంతవరకు గ్రామాల్లోకి చేరలేదు, అవగాహన లేదు. ఈ భారత రాజ్యాంగాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి చేరాలనే ఒక గొప్ప సంకల్పం తీసుకుని ముందుకెళ్తా ఉన్నాడు. అందుకే గద్దర్ ఫౌండేషన్ ప్రతి మీటింగ్లో ప్రారంభోత్సవంలోనే మేము ప్రియాంబల్ని చదువుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి ప్రియాంబల్ని చదివి గద్దర్ ఫౌండేషన్ ద్వారా భారత రాజ్యాంగం విలువల్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం కూడా ఫౌండేషన్కు ఉంది. తనయుడుగా ఆ బాధ్యతని నేను ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. ఆయన తాపత్రయం కూడా అదే. ఆయన తాపత్రయం కూడా చివరిలో ఏంటంటే, అసమానతలు తొలగాలి అంటే భారత రాజ్యాంగం చదవండి. చదివినప్పుడు అది కేవలం ఒక్క వర్గానికి చెందింది కాదు, యావత్ భారతదేశానికి చెందింది. ప్రపంచ దేశాలు ఆ భారత రాజ్యాంగాన్ని ఇన్ ప్రిన్సిపల్గా యాక్సెప్ట్ చేస్తూ దాంట్లో నుంచి ఎన్నో మంచి విషయాలు వాళ్ళ దేశాలకు దాంట్లో ఉన్న విశ్లేషణలు తీసుకున్నారు. సో ఇంత గొప్ప భారత రాజ్యాంగం భారతదేశానికి అవసరం. ప్రతి గడపకు చేరడం వల్ల చదువుతారు, అందరూ చదువుకొని విద్యావంతులు అవుతారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఉన్న మానసిక బానిసత్వాన్ని వీడనారి భారతదేశంలో ఒక సమానత్వమైన జీవన విధానాన్ని కొనసాగుతారని ఆయన చివరి కోరిక. ఇది ప్రజలందరూ కూడా గమనించి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. చాలా సంతోషం అండి. తప్పకుండా ఆయన స్వప్నాన్ని ఒకసారి మీరు శ్రోతల ముందుంచారు. అలాగే గదర్ ఫౌండేషన్ తరఫున మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారి సాహిత్యం మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నాన్నగారి ఆశయాలు, ఆకాంక్షల పట్ల మీకు స్పష్టమైన అవగాహన ఉంది. సో తప్పకుండా మీ ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు మరింతగా ప్రజలకు చేరతాయి. తద్వారా గదర్ భావధార ప్రజల్లోకి వెళ్తుందని చెప్పి ఆశిస్తూ, గదర్ 77వ జయంతి సందర్భంగా ఆకాశవాణికి వచ్చి ఒక్కసారి నాన్నగారి జ్ఞాపకాలన్నీ కూడా మా శ్రోతలతో మీరు పంచుకున్నారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో తప్పకుండా ప్రజలందరూ మీ గదరన్నని మళ్ళీ ఆవిష్కరించుకోవాలి. రవీంద్ర భారతిలో జరిగే నాన్న 77వ జయంతి 31 జనవరిని విజయవంతం చేయాలి. ప్రజలే గదరన్న వారసులు. నమస్కారం సార్.